అదే కారు నీష్ ఫర్ యువర్సెల్ఫ్ అంటారు. ఆ యాంగిల్లో మీ తాలూకా కెరీర్ ని మీరు డిఫైన్ చేయాలి, లేకపోతే డిస్క్రైబ్ చేయాలి, లేకపోతే దాని మీద కామెంట్ చేయాలి అంటే ఏం చెప్తారండి? అంటే ఆర్ యూ కమర్షియల్లీ లీనింగ్ టువర్డ్స్ సక్సెస్ కమర్షియల్లీ? సార్ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఓపెన్లీ ఐ థింక్ ఐ విల్ చూస్ ద రోల్స్ విచ్ ఆర్ ఇమోషనలీ స్పీకింగ్ టు మీ. ఒక డైరెక్టర్ వచ్చి ఒక కొత్త పర్సన్ హూ వాంట్స్ టు బికమ్ ఎ డైరెక్టర్, పొలిమేర చూశాను రీసెంట్ టైమ్స్లో. నేను ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 30-40 స్క్రిప్ట్స్ విన్నాను సార్ 2024 నుంచి ఇప్పుడు 2025 ఎండింగ్ వరకు. అదన్నీ పొలిమేర వల్ల వచ్చినవే. సో ఇఫ్ సంబడి కమ్స్ నరేట్స్ మీ, I just see if the character is emotionally speaking to me. And also, నా మైండ్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పాస్ అయిన థాట్ ఏంటంటే, కమర్షియల్గా యాక్ట్ చేయడానికి మన దగ్గర చాలామంది యాక్టర్స్ ఉన్నారు. నేను ఇక్కడికి వేరే వాళ్ళతో కంపీట్ అవ్వడానికి రాలేదు. నేను యాజ్ అన్ యాక్టర్గా ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను మన ఆడియన్స్కి, మన సినిమాకి. బికాస్ సినిమా ఇస్ కల్చరల్లీ ఇన్గ్రెయిన్డ్ ఇన్ అవర్ బ్లడ్. సో లేదంటే ఎన్టీఆర్ గారిని ఈ రోజు గుర్తుపెట్టుకోరు, చిరంజీవి గారిని ఈ రోజుకి బట్టలు చింపేసుకుంటున్నాం వెళ్ళి థియేటర్కి వెళ్ళి. చింపేసుకున్నారు అసలు సార్ పేపర్లు ఎగరేసాను సార్. సో ఇట్ ఈస్ కల్చరల్లీ ఇంగ్రెయిన్డ్ ఇన్ అవర్ బ్లడ్, ఇన్ అవర్ థాట్స్, ఇన్ అవర్ ఐడియాస్. సో మన ఆడియన్స్కి నేను ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్లో నేనేమి ఇవ్వగలుగుతాను, ఎమోషనల్గా ఏం వాల్యూ యాడ్ చేస్తాను వాళ్ళకి. వాళ్ళు వచ్చి ఒక మూవీ థియేటర్లో సినిమాని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నేను వాళ్ళకి ఏమి వాల్యూ యాడ్ చేయగలుగుతాను వాళ్ళ ఎక్స్పీరియన్స్కి, అదే చూస్తాను సార్ నేను. అది కమర్షియల్గానా, స్మాల్ బిగ్, ఫర్ మీ మోర్ దెన్ బిగ్ ఫిల్మ్, స్మాల్ ఫిల్మ్, కమర్షియల్ ఫిల్మ్, ఆర్ట్ ఫిల్మ్, ప్యారలల్ సినిమా, ఇదంతా పక్కన పెట్టేస్తే నేను ఉన్న ఫేస్కి, నేనున్న టైం పీరియడ్కి రైటా రాంగా ఈ క్యారెక్టర్ చేయడం అనేది నేను ఎక్కువ గమనించుకుంటాను. బికాజ్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ కెరియర్లో ఇప్పుడు 2019 నుంచి పొలిమేర వరకు నాదొక జర్నీ. పొలిమేర నుంచి ఇప్పుడు ఒక ఫేస్లో ఉంది. ఈ ఫేస్లో నేను ఈ క్యారెక్టర్ చేయడం రైటా రాంగా అనేది చూసుకుంటాను. కానీ చిన్న రోలా, పెద్ద రోలా, చిన్న బడ్జెటా, పెద్ద బడ్జెటా, ఆ డిస్క్రిమినేషన్ ఎప్పుడు నా బ్రెయిన్లోకి రానివ్వలేదు. ఇంకా ఇప్పటి వరకు అంటే మీరు సక్సెస్ లోకి వెళ్తే మొదలెడతారేమో. ఐ పర్సనలీ ఫీల్ సక్సెస్ ఇస్ వెరీ రిలేటివ్ టర్మ్స్. సో మనకు మనసుకు నచ్చింది చేయగలగడం అనేది పెద్ద సక్సెస్. ఓకే. అంటే మీరు స్క్రిప్ట్లు విని రిఫ్యూజ్, రిజెక్ట్ కూడా చేస్తుంటారు అనమాట. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఎందుకంటే చెప్తున్నాను కదా, కొన్నిటికి డెప్త్ ఉండదు క్యారెక్టర్స్, కొన్ని ఇది ఎక్స్పెరిమెంటల్ గా బాగుంటుంది అని కొన్ని అనిపిస్తాయి. సో కొన్ని చాలా బ్లాండ్ గా ఉంటాయి, బ్లంట్ గా, సో వెరీ ఫ్లాట్ గా ఉంటాయి. సో ప్రస్తుతానికి నేను వినగలిగే స్టేజ్కి అయితే వచ్చాను సార్. ఆ విధంగా నేను సక్సెస్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఫిల్మ్ జర్నలిస్ట్ హ్యావ్ ఆస్క్డ్ మీ పొలిమేర టీజర్ లాంచ్ అప్పుడు, మీరు ఈ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు, ఆ ఫిల్మ్స్ ఎందుకు చేస్తున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఈ జానరా ఎందుకు చేస్తున్నారు, ఈ క్యారెక్టర్స్ ఎందుకు చేస్తున్నారు. ఐ సెడ్ నేను చూస్ చేసుకునే పొజిషన్లో నేను లేనండి. వాస్తవం అయితే beggars have no choice అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. దట్ proverb absolutely matches cinema industry. డెఫినెట్లీ. సో నువ్వు ఆ స్థాయికి రానప్పుడు ఉన్న దాంట్లో బెస్ట్ పిక్ చేసుకోవాలి, బెస్ట్ ఆఫ్ ది బ్యాడ్ లాట్, అంతే. సో ఇప్పుడు నేను అట్లీస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను, వేర్ పీపుల్ ఆర్ నా పర్ఫార్మెన్స్ చూసి చేస్తుందేమో, ఒకసారి అప్రోచ్ అవుదాము అన్న దగ్గరికి వచ్చాను. సో ఇన్ మై పాత్ ఐ థింక్ సక్సెస్ ఇస్ స్లోలీ కమింగ్. ఇట్స్ అ జర్నీ అండి. సక్సెస్, ఫెయిల్యూర్ ఆర్ పార్ట్ ఆఫ్ అ జర్నీ. యూ కెనాట్ ఒకటి తీసేస్తే ఇంకొకటి ఉండదు. ఫెయిల్యూర్ కూడా ఆఖరికి సక్సెస్ వైపుకే తీసుకెళ్తుంది. యూ లెర్న్ సంథింగ్, దెన్ యూ మూవ్ టువర్డ్స్ సక్సెస్. సో ఇట్స్ జస్ట్ అ జర్నీ. ఓన్లీ టూ డైరెక్షన్స్. ఫెయిల్యూర్ లో ఉన్నవాడు సక్సెస్ లోకి వెళ్తాడు. వాట్ గోస్ అప్ షుడ్ కమ్ డౌన్, వాట్ గోస్ డౌన్ విల్ ఆల్వేస్ గో అప్. దట్స్ ఓన్లీ టూ డైరెక్షన్స్. సో ద వే ఇట్స్ ఆల్వేస్ దేర్. సో ఒక దగ్గర ఆగిపోయి ఇక్కడే ఉంటాం అనేది లేదు. సో యాజ్ లాంగ్ యాజ్ నీకు సెట్ బ్యాక్స్ ఉన్నా సరే నువ్వు వెళ్ళి కన్సిస్టెంట్గా ఉంటే యూ లాగే రీచ్ హైట్స్. సో కరెక్ట్. అంటే అట్లీస్ట్ నౌ మీరు చెప్పిన ఈ జర్నీలో ఈ పాయింట్కి మీరు రీచ్ అయ్యారు, వేర్ యూ ఆర్ లిజనింగ్ టు స్క్రిప్ట్స్, పీపుల్ గివింగ్ ఇంటర్వ్యూస్ టు పీపుల్ లైక్ యూ, కథలు వింటున్నారు. కామాక్షి భాస్కర్లు అయితే బాగుంటుంది క్యారెక్టర్కి, వెళ్ళి కథ చెప్దాం అనే ఒక ఎక్సైట్మెంట్ మీరు క్రియేట్ చేయగలిగారు. దిస్ ఆల్ గుడ్ టిల్ నౌ. సో ఫార్
సో గుడ్, రైట్? ఎస్. హౌ డు యూ మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? అంటే ఇలాగ క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ వస్తే చేసుకుంటూ వెళ్తుండడం, మీ బౌన్స్ ఎక్కడికి ఉన్నదని అనిపిస్తుంది ఇప్పుడు మీకున్న ప్రెసెంట్ మూమెంట్ ప్రకారం? అయ్యో, వీఆర్ గోయింగ్ వే అహెడ్ ఆఫ్ ద టైం అనిపిస్తుంది. అంటే నన్ను మామూలుగా ఇప్పుడు కమీడియన్ అనుకోండి, ఒక 2 సినిమాలు చేసి మెల్లిమెల్లిగా బ్రహ్మానందం గారి లాగా అలాగ ల్యాడర్ మీదకి టాప్ లోకి వచ్చేసాడు. హీరోలు అలాగే బాగున్నాడు అనగానే ఇంకో సినిమాలో హీరోగా పెడతారు. ఆ హీరో ఆ సినిమా క్లిక్ అయితే ఇంకో సినిమా అలాగే ఆ కెరీర్ ఎక్స్టెండ్ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మీలాంటి యంగ్ యాక్ట్రెసెస్ ఉన్నారనుకోండి, మీకు ఎటుపక్క దారి మీకు కనిపిస్తుంది? ఆర్ యూ గోయింగ్ టు బికమ్ ఏ కమర్షియల్లీ వైబుల్ హీరోయిన్, ఆర్ మీరు అనుకున్నట్టుగా షబనా ఆజ్మీ గారి లాగా, లేకపోతే స్మితా పాటిల్ గారి లాగా? Everybody keeps comparing me with them. Because both of you look very closer, similar. అంటా ఉంటారు. అందుకని అన్నమాట. సార్, ఒకటి అల్టిమేటం నా మైండ్లో ఉన్నది ఒకటే సార్. ఈరోజు టీవీ ముందు ఆ థియేటర్ మల్టీప్లెక్సెస్కి వెళ్ళి సింగిల్ థియేటర్స్కి వెళ్ళి మూవీ చూస్తున్న యంగ్ జనరేషన్, when they look at me on the screen, if at least 1% of the population of the young generation women can dream of becoming something in the industry, నన్ను చూసి అరే తిన అయ్యింది, మనం కూడా అవ్వచ్చురా, కన్సిస్టెంట్గా అన్ని ఇయర్స్ నుంచి చేస్తూ వచ్చింది, ఇప్పుడు ఇంత మంచి రోల్స్ చేస్తుంది, మంచి సినిమాలు చేస్తుంది, బాగా చేస్తుంది, షీఈస్ వర్కింగ్ హార్డ్ ఆన్ ఎవ్రీ క్యారెక్టర్, మనం ఎందుకు ట్రై చేయకూడదు? బికాస్ సో మెనీ పీపుల్ ఇన్ తెలుగు ఫ్యామిలీస్ దే డ్రీమ్, కానీ అది డ్రీమ్ లానే మిగిలిపోతుంది. బికాస్ దే డోంట్ నో ఎలా రావాలి, వస్తే ఎలా ఉండాలి, ఏం చేయాలి, దేని మీద వర్క్ చేయాలి. అల్లరిపాలు అయిపోతామో భయం. యా సార్. సో వెన్ 1% of the young women population, when they see me on the screen and think, నేను కూడా వెళ్ళొచ్చు, నేను వెళ్తాను, వాళ్ళ పేరెంట్స్కి కామాక్షి చేసింది కదా నేను కూడా చేస్తాను అని చెప్పుకునే రోజు వచ్చేంత వరకు నేను చేస్తాను సార్. వాట్ ఏ లాంగ్ విజన్. అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.